స్నానం చేయనీకే 4 బకెట్ల నీళ్లు, కాలు చేతులు గడుక్కోనీకే 2 బకెట్ల నీళ్లు. వేర్వేరు పనులకైతే లెక్కనే లేదు. నీళ్లు బుడబుడ జల్లుతూనే ఉంటారు కొంతమంది. నీళ్లు వ్యర్థం చెయ్యొద్దని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా ఇనరు. కానీ నిజంగా నీళ్ల విలువేంటిదో ఎప్పుడు తెలుస్తుందో చెప్పల్నా? బిందె నీళ్ల కొరకు ఎర్రటెండల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయే రోజొస్తుంది. అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జాగాలల్లో ఇసొంటి పరిస్థితి ఉన్నది చూడుర్రి. బిందెడు నీళ్ల కొరకు పానాలకు దిగిస్తాన్రు ఆడోళ్ళు. కోరి కోరి ఎవరుగా బాయిలకు దిగుతారు చెప్పుర్రే. దిగకపోతేనేమో నీళ్లు లేక గొంతెండుతుంది. అందుకే గింత సాహసం చేస్తాన్రు ఇక్కడ ఆడోళ్ళు. పిడాత కాలిజారి పడితే ఏం గాను, నీళ్ల కొరకు గింత గోస ఉన్నది ఎక్కడ గీది అనుకుంటారా? ఇంకెక్కడ మన పక్క పొంటే ఉన్న మహారాష్ట్రలనే. నాసిక్, తానే, యావత్మల్ ఇంకా శానా జిల్లాల్లో గిట్లనే ఉన్నదట పల్లెటూర్ల పరిస్థితి. నీళ్లు కావాలంటే గిట్ల ఎండిపోయిన బాయిలల్లా సుక్క సుక్క బొట్టు బొట్టు చలమల పొంటి ఒడిసి పట్టుకోవాలి. ఊర్లో బగ్గ ధైర్యం ఉన్న అక్కను గిట్ల బాయిలకు దించితే తాళతోని బిందెలు డబ్బాలు లోపలికి ఇడిచిపెట్టి నీళ్లు కొండబోతుండ్రు. ఒక్కటో రెండో బిందెలు నిండితే వాటినే 3-4 ఒద్దులు సరిపెట్టుకునే పరిస్థితి ఉన్నదట. గోస అంటే గోస కాదు పోన్రి. ఈ నీళ్ల తిప్పల చేయబట్టి ఈ ఊర్లలో మొగోళ్లకు లగ్గాలు కూడా ఇతలేవట. పిల్లనియాలంటే ఇత్తలేరట ఎవ్వళ్ళు. నీళ్లు లేని ఊరికి ఆడపిల్లనిచ్చి అన్యాయం చేయలేం అంటున్నారట. ఇప్పటికే లగ్గాలు చేసుకొని ఈ ఊర్లలోకి వచ్చిన ఆడోళ్ళు కూడా మస్తు బెంగటిల్లుతున్నారు. కర్మగాలికి ఈ ఊర్లో వచ్చి పడ్డాం. జిందగీ బరిగిట్ల నీళ్ల కొరకు కిలోమీటర్ల దూరం పోయి బిందెలు మోయాలని ముందే తెలిసింటే ఈ ఊర్లలో మొగోళ్ళను లగ్గమే చేసుకోకపోయేటోళ్ళం అంటున్నారు. మరి ఏం గోసగిది? ఏట ఎండాకాలంలో ఇక్కడి పబ్లిక్ కు సుక్కలు కనిపిస్తుంటాయి. ఎలక్షన్ల టైంలో ఓట్ల కొరకు ఇల్లు తిరిగి తీయటి పుల్లటి మాటలు చెప్పే లీడర్లు ఈ ఎండాకాలంలో మాత్రం వీళ్ళ దిక్కు అసలు మళ్ళీ కూడా చూడరాట. ఏమైనా మన దిక్కు నల్లాల కాడ లొల్లులు అవుతుంటాయి, లేకపోతే నీళ్ల కొరకు రోడ్ల మీద లొల్లులు అవుతుంటాయి. గట్టిగా అడిగితే లీడర్లు ట్యాంకర్లతోనన్నా నీళ్లు తెచ్చి పోతుంటారు. కానీ వీళ్ళ పరిస్థితి అంతకు దారుణంగా ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు మనోళ్ళు.